జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్నో ఆలోచనలు చేసి దర్శకుడు బాబీ చెప్పిన కథకు ఓకే చెప్పి ఇప్పుడు ఆ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీపై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో తను చేస్తున్న 3 పాత్రల కోసం 3 డిఫరెంట్ లుక్స్ ఏర్పరచుకోవడానికి ఎంతో కష్టపడుతున్న జూనియర్ కు ఈ సినిమాకు సంబంధించి అతడి సన్నిహితులు ఇస్తున్న సూచనలు జూనియర్ ను ఆలోచనలో పడేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి జైలవ్ కుశ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి ఈ టైటిల్ వద్దు అని జూనియర్ సన్నిహితులు సలహాలు ఇస్తున్నట్లు టాక్. దీనికి కారణం 2 సంవత్సరాల క్రితం విడుదలై ఘోర పరాజయం చెందిన శంకరాభరణం మూవీ అని అంటున్నారు. కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఒక సాధారణమైన క్రైమ్ స్టోరీ అయినప్పటికీ దానికి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ శంకరాభరణం మూవీ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ విషయంలో కోన వెంకట్ దర్శకుడు విశ్వనాథ్ అనుమతి తీసుకున్న తెలుగు ప్రేక్షకులు మాత్రం ఒక క్లాసికల్ మూవీ టైటిల్ ఒక సాధారణ సినిమాకు పెట్టడం ఏమాత్రం హర్షించలేకపోయారు. ఈ విషయంలో తాను పొరపాటు చేసినట్లు కోన వెంకట్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడు అదే పరిస్థితి జూనియర్ జైలవ్ కుశకు ఎదురు కాబోతుంది అంటూ జూనియర్ సన్నిహితులు తారక్ను హెచ్చరిస్తున్నట్లు టాక్. దీనికి కారణం లవ్ కుశ అన్న టైటిల్ కూడా ఒక క్లాసిక్ మూవీకి సంబంధించింది అని, నందమూరి తారక రామారావు రాముడుగా నటించిన ఒక అద్భుతమైన క్లాసికల్ మూవీ టైటిల్ ఒక మాస్ మసాలా సినిమాకు ఎందుకు వాడుతున్నారు అంటూ కొందరు జూనియర్ కు క్లాస్ పీకుతున్నట్లు సమాచారం. దీంతో జూనియర్ తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీకి జైలవ్ కుశ అన్న టైటిల్ కాకుండా మరొక టైటిల్ ఏమైనా బాగుంటుందా అన్న ఆలోచనలు తన అన్న కళ్యాణ్ రామ్ తో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఈ సినిమాలో ఒక విలన్ గెటప్ లో కూడా కనిపించబోతున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి మంచి క్యాచింగ్ టైటిల్ కూడా ఈ మూవీ ఘన విజయానికి ప్రాతిపదిక కాబోతుంది.